హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టీవీ. ఒకే ఇంట్లో విభిన్నమైన మనస్తత్వాలు, ఎవరికి పూర్తిగా తెలియని పరిస్థితి. కానీ ప్రతి ఒక్కరి గేమ్ మాత్రం ఒకటే: విజయం సాధించాలి, టైటిల్ గెలవాలి. ఇదే తెలుగు బిగ్ బాస్. ప్రతి సీజన్లో కొత్త కంటెస్టెంట్లు, కొత్త టాస్కులు, కొత్త స్నేహితులు, కొత్త గొడవలు, మరెన్నో ఊహించని మలుపులు. ఇక్కడ ప్రతి మాటకు విలువ ఉంటుంది, ప్రతి నిర్ణయం గేమ్ను మార్చగలదు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నామినేట్ చేయాలి, ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ కంటెస్టెంట్స్ తమ గేమ్ని ముందుకు తీసుకుని వెళ్తారు. కానీ చివరికి ప్రేక్షకుల మనసు గెలిచిన ఒక్కరే తెలుగు బిగ్ బాస్ విజేతగా అయితే నిలుస్తారు. వెల్కమ్ టు ద వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో, తెలుగు బిగ్ బాస్. 2017లో ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ ప్రయాణంలో ఇప్పటి వరకు 9 సీజన్లు అయితే పూర్తవ్వడం జరిగింది. మరి ప్రతి సీజన్లో టైటిల్ గెలుచుకున్న విజేతలు ఎవరు, వారు ఎంత ప్రైజ్ గెలుచుకున్నారు, మరి ఆ సీజన్లకి ఎవరు హోస్ట్గా చేశారు, ఈ విషయాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ నెంబర్ 1, ఇది 2017లో ఈ సీజన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే హోస్ట్గా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ సీజన్ని ముంబైలో అయితే షూట్ చేయడం జరిగింది. ఈ సీజన్కి శివ బాలాజీ గారు అయితే విన్నర్గా గెలుపొందడం జరిగింది. 50 లక్షల బహుమతిని కూడా పొందడం జరిగింది. నెక్స్ట్ 2018లో జరిగిన రెండో సీజన్కి నాని గారైతే హోస్ట్గా వ్యవహరించారు. ఈ సీజన్లో కౌశల్ మండా గారైతే విజేతగా నిలవడం జరిగింది. 50 లక్షల ప్రైజ్ మనీని గెలుపొందడం జరిగింది. ఈ ఫైనలిస్టుని సెలెక్ట్ చేయడం కోసం అనేసి గెస్ట్గా వెంకటేష్ గారు రావడం జరిగింది. నెక్స్ట్ 2019లో సీజన్ నెంబర్ 3 స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందుకు నాగార్జున గారు హోస్ట్గా అయితే చేయడం జరిగింది. ఈ సీజన్ నుంచి లాస్ట్ సీజన్ 2025 వరకు నాగార్జున గారే హోస్ట్గా చేయడం జరిగింది. కానీ ఈ సీజన్ నెంబర్ 3లో ఒక వారము రమ్యకృష్ణ గారైతే హోస్ట్గా చేయవలసి వచ్చింది. నాగార్జున గారికి కొన్ని షూటింగ్లు ఉండడం వల్ల రమ్యకృష్ణ గారు హోస్ట్గా చేయడం జరిగింది. అయితే ఈ సీజన్లో రాహుల్ సిప్లిగన్ గారైతే టైటిల్ విన్నర్గా గెలుపొందడం జరిగింది. వీరికి 50 లక్షల బహుమతి లభించడం జరిగింది. వీరు పెద్ద సింగరు మరియు బాహుబలి సినిమాకి RRR సినిమాలో ఒక సాంగ్ పాడడం వల్ల వీరికి ఆస్కార్ అవార్డు కూడా లభించడం జరిగింది. నెక్స్ట్ సీజన్ నెంబర్ 4, ఇది 2020లో జరిగింది. కరోనా టైంలో జరగడం వల్ల ప్రేక్షక ఆదరణ మరింతగా పెరగడం జరిగింది. ఈ సీజన్కి కూడా నాగార్జున గారు హోస్ట్గా నిర్వహించారు. ఈ సీజన్లో వారి యొక్క మాజీ కోడలు సమంత గారైతే 1 వీక్ హోస్ట్గా చేయడం జరిగింది. ఈ సీజన్కి అభిజిత్ దుద్దాల వీరైతే విన్ అవ్వడం జరిగింది. 25 లక్షల క్యాష్ ప్రైజ్ని గెలవడం జరిగింది. ఈ సీజన్ విన్నర్ని సెలెక్ట్ చేయడం కోసం అనేసి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు అయితే గెస్ట్గా రావడం జరిగింది. నెక్స్ట్ సీజన్ నెంబర్ 5, 2021లో జరిగిన 5వ సీజన్లో విజే సన్నీ గారు టైటిల్ విన్నర్గా గెలుపొందడం జరిగింది. వీరికి 50 లక్షల ప్రైజ్ మనీ రావడం జరిగింది. నెక్స్ట్ సీజన్ నెంబర్ 6, 2022లో జరిగిన 6వ సీజన్లో ప్రముఖ గాయకుడు
ఎల్వి రేవంత్ గారైతే విజేతగా నిలిచారు. ఈ సీజన్ చూసిన వారికి తెలిసి ఉంటుంది, ఇతను వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా వ్యవహరించడం జరిగింది. ప్రతి గేమ్లో వీరిదే విజయం కావడం వల్ల ప్రేక్షకుల అభిమానాన్ని అయితే పొందడం జరిగింది. కానీ ఈ సీజన్కి గాను వీరు విన్నర్గా నిలిచినా కూడా 10 లక్షల ప్రైజ్ మనీ మాత్రమే రావడం జరిగింది. దీనికి గల కారణము వీరి యొక్క హౌస్మేట్ మధ్యలో డ్రాప్ అవడం వల్ల వారికి కొంత అమౌంట్ అయితే వెళ్ళడం జరిగింది. అందువల్ల వీరి యొక్క ప్రైజ్ మనీ 10 లక్షలకి అయితే తగ్గడం జరిగింది. నెక్స్ట్ సీజన్ నెంబర్ 7 2023లో జరిగిన 7వ సీజన్లో పల్లవి ప్రశాంత్ గారు అయితే విజేతగా నిలిచారు. ఈ సీజన్ని మాత్రము ఎవ్వరూ మర్చిపోలేరు, ఎందుకంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగిన సీజన్ ఇది. అయితే ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ గారు అయితే 35 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ సీజన్ నెంబర్ 8 2024లో జరిగిన 8వ సీజన్లో నిఖిల్ మలియక్కల్ వీరైతే టైటిల్ విన్నర్గా గెలుపొందడం జరిగింది. వీరికి ప్రైజ్ మనీగా 55 లక్షలు లభించడం జరిగింది. ఈ ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేయడం కోసం అనేసి రామ్ చరణ్ గారు అయితే గెస్ట్గా రావడం అయితే జరిగింది. వారి యొక్క పిక్ని కూడా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ తెలుగు బిగ్ బాస్ సీజన్ నెంబర్ 9 2025లో అయితే నిర్వహించడం జరిగింది. ఇందుకు హోస్ట్గా నాగార్జున గారు అయితే చేయడం జరిగింది. కళ్యాణ్ పడాల చాలామందికి ఆర్మీ కళ్యాణ్గా వీరైతే పరిచయము. అయితే వీరికి విన్నర్గా అవ్వడంతో పాటు 35 లక్షల ప్రైజ్ మనీని అయితే గెలుచుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఏ పాయింట్లోనైనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ నెంబర్ 1 to 9 వరకు ఎవరెవరు విన్నర్ అయ్యారనేది మీరు ఇక్కడ ఒకే చోట చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ సీజన్ నెంబరు 1 నుంచి 9 వరకు అందరూ మెయిల్ పర్సన్సే విన్నర్ అయ్యారు అనేసి అనుకోవచ్చు. కానీ మీకు తెలియని ఒక లేడీ పర్సన్ కూడా బిగ్ బాస్లో విన్ అవ్వడం జరిగింది. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాము. వారెవరో కాదు, బిందు మాధవి గారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ S1 2022 ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే నిర్వహించడం జరిగింది. ఈ బిగ్ బాస్కి కూడా నాగార్జున గారు అయితే హోస్ట్గా నిర్వహించడం జరిగింది. ఈ బిందు మాధవి గారు అయితే విన్నర్గా నిలిచి 40 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ 2017లో శివబాలాజీతో ప్రారంభమైన ఈ విజేతల ప్రయాణము 2025లో కళ్యాణ్ పడాల వరకు కొనసాగింది. మీకు వీరిలో ఎవరి గేమ్ ఎక్కువగా నచ్చింది అనేది మీరు ఈ కమెంట్ బాక్స్లో అయితే మీ ఫేవరెట్ తెలుగు బిగ్ బాస్ విన్నరు పేరైతే పింక్ చేయండి. మన వ్యూవర్స్ అయితే చూస్తారు. ఆర్మీ కళ్యాణ్ గారు ఆర్మీ వర్క్ చేస్తూ కానీ తనకి నటన మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆర్మీ జాబ్కి రిజైన్ చేసి నటన వైపు రావడం అయితే జరిగింది. అయితే వీరు ఒక కామన్ మ్యాన్గా వచ్చి లాస్ట్ ఇయర్ 2025లో నిర్వహించిన అగ్ని పరీక్షలో కామన్ మ్యాన్గా గెలిచి సీజన్ నెంబర్ 9లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ సీజన్ నెంబర్ 9లో కూడా తను విన్నర్ అయ్యి 35 లక్షలు గెలుచుకోవడం అయితే జరిగింది. ఒక కామన్ మ్యాన్గా వచ్చి సీజన్ నెంబర్ 9 విజేతగా నిలవడం అనేది చాలా గొప్ప కారణము. ఈ అగ్ని పరీక్ష అనేది లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ షో అనేది ఈ ఇయర్ కూడా జరుపుతున్నారు.
సో ఈ అగ్ని పరీక్ష కామన్ మ్యాన్ 2 ఈ ఆగస్టు 15 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ తెలుగు బిగ్ బాస్ని చూడడానికి మీతో పాటు నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఎప్పుడెప్పుడు ఈ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అవుతుందా అనేసి నేను కూడా వేచి చూస్తున్నాను. మన ఛానల్లో అయితే తప్పకుండా బిగ్ బాస్ రివ్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎప్పటికెప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిగ్ బాస్ రివ్యూస్ అయితే నేను మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ సతీష్.